మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. ఈరోజు బర్నింగ్ టాపిక్స్, దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కానీ తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి వార్తలు కానీ ఏమేమి జరుగుతూ ఉన్నాయి, ఏమేమి జరగబోతూ ఉన్నాయటువంటి వార్తలు విశ్లేషణ ఒకసారి చూద్దాం. అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. మొదటిగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూస్తే రేవంత్వి ఓటు బ్యాంక్ అంటూ ప్రధానాంశం చూడొచ్చు. ఇక రాజకీయాలు, సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్న చోద్యం చూస్తున్న ప్రభుత్వం, పురపాలిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకి అంటూ చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీకి రాష్ట్రంపై ఎంతో మమకారం, మహబూబ్ నగర్ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా వెల్లడి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. రేవంత్వి కంప్లీట్గా ఓటు బ్యాంక్ రాజకీయాలంటూ చూస్తూ ఉన్నాం. సో ఏదైనా కూడా సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్న చోద్యం చూస్తూ ఉన్నారు. పురపాలక ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి వైనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొదటగా ఈసారి జాతీయ అధ్యక్షులు అంటే నితిన్ నబీన్ సిన్హా అధ్యక్షుడు వెల్లడి చేసినటువంటి సందర్భం ఏంటంటే, ఇక్కడ మనకు రామచంద్రరావు ఈసారి తెలంగాణకు అధ్యక్షుడయ్యారు, బీజేపీ అధ్యక్షుడు. సో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికలుగా కూడా ఈ యొక్క సందర్భం మనం చూడొచ్చు. రాహుల్ కేసీఆర్ల మధ్య అంతర్గత ఒప్పందం, సాగదీతల ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి చేసినటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. ఇక కాంగ్రెస్ గెలవాలి, అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, కాంగ్రెస్ గెలవాలంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి వెల్లడి చేసినటువంటి సందర్భం చూస్తాం. ఇక ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలు అందరూ ఓటేస్తే భాజపాలకు డిపాజిట్లు కూడా రావు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులు కేటాయిస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మిర్యాలగూడ మండలం గూడూరులో ప్రజాపాలన ప్రగతి బాట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క మాటలు చెప్తా ఉన్నాడు. అంటే ఉచిత బస్సు ప్రయాణం చేసిన ప్రతి ఒక్క మహిళా ఓటరు ఓటు వేస్తే బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఒక్క ఓటు కూడా రాదు, ఒక్క సీటు కూడా రాదు అంటూ కూడా వెల్లడి చేసినటువంటి సందర్భం. ఇక నాడు ఎస్ఎల్బీసీని విమర్శించిన బారాస నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 30 కిలోమీటర్ల మేర తవ్వింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బారాస కిలోమీటర్ మేర పనులు కూడా చేపట్టలేదంటూ కూడా విమర్శల అస్త్రాలు సంధించినటువంటి అంశం ఒక సభలో చూసాం, ఇక ప్రగతి బాట సభలో. ఇక మీరు ద్రోహి, మీరు దేశ శత్రువు అంటూ చూస్తాము. రాహుల్, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మధ్య వాగ్వాదం, గాంధీ కుటుంబం పైన వాదులాట, లోక్సభలో మాటల మంటలు అంటూ కూడా లోక్సభలో వాదాలు ప్రతివాదాలకు మధ్య మాటల యుద్ధం జరిగినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది, అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య. సో క్షమించండి నాన్న, కొరియా అంటే ప్రాణం, ఆన్లైన్ గేమ్కు బానిసలై 3 అక్కాచెల్లెల ఆత్మహత్య, గజియాబాద్లో ఘోరం జరిగినటువంటి సందర్భం. ఇక పండ్లు కూరగాయలపై 0%, 99% ఉత్పత్తులపై సుంకాలుండవు, కొన్నింటిపై భారత్కు నియంత్రణ, రష్యా చమురును నిలిపివేస్తామని భారత్ అంగీకరించింది, వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పష్టీకరణ. ఈ ఆంథ్రోపిక్ ప్రకంపనలు, డిజిటల్ ఉద్యోగిగా ఐటీ కంపెనీల బిల్లబుల్ అవార్డ్స్కు గండం అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికి సిస్టమ్ ముందు కూడా కూర్చుంది రోబో, చూస్తున్నాం. ఇక డిజిటల్ ఉద్యోగిగా ప్రతి సందర్భంలో, ప్రతి కంపెనీలో, ప్రతి అవసరాలు కూడా రోబోతోటి చేయించేటువంటి పనులు కూడా సాగుతున్నటువంటి సందర్భం. పురపోరులో అతివలయ అధికం, పోటీలో 6,508 మంది పురుషులు, 6,436 మంది పురుషులు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి అభ్యర్థుల్లో నిరక్షరాస్యులు 1,291 మంది కూడా నిరక్షరాస్యులు కూడా పోటీలో నిలబడ్డారు. దివాలా కంపెనీకి 6,000 కోట్ల పన్నుల, సీఎం సమాధానం చెప్పాలి. దీని వ్యవహారాలపై వారం క్రితమే సుప్రీం నోటీసులు. ఈ కంపెనీకి సీఎం బంధువుల సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు, రేవంత్ను కేంద్రమే కాపాడుతుంది, లేకుంటే దీనిపై విచారణ జరిపించాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎం సమాధానం చెప్పాలంటూ కూడా కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఈ కంపెనీకి సీఎం బంధువుల సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు అంటూ చూస్తా ఉన్నాం, కేంద్రమే కాపాడుతున్నట్టు కూడా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ చేస్తూ ఉన్నారు. సో మరి సాక్షిలో చూద్దాం. ఇక ప్రజాస్వామ్యం కూని అంటూ ఒక హెడ్లైన్ చూస్తూ ఉన్నాం. బాబు జంగిల్ రాజ్ భయానక పాలనలో ప్రజాస్వామ్యం కూని అంటూ చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే దాడులు పెరిగాయి, దాడులు పెరిగినా కూడా ఇటు లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉంది, దాంతోపాటు కాకీలు పోలీసు వాళ్ళు ఉన్నా కూడా
చోద్యం చూస్తూ ఉన్నారు, ఆపే ప్రయత్నం చేయట్లేదు. దాంతోపాటు పక్క నుండి చోద్యం చూస్తున్నారు, ఎవరికి ఏమైనా పర్లేదు. పెట్రోల్ బాంబులు జరుగుతూ ఉన్నాయి, ఆఫీసులు కూల్చుతూ ఉన్నారు, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా కూడా లెక్క చేయకుండా ఇట్లా దాడులు చేస్తూ ఉన్నారు అంటూ కూడా వైఎస్ జగన్ దానికి సంబంధించినటువంటి అంటే అంబటి జోగి ఇళ్లపై విధ్వంసకాండ నిప్పుపెట్టడం దారుణం అంటూ చూస్తూ ఉన్నాం. వైఎస్ జగన్ మాట్లాడినటువంటి మాటలు నిన్న ప్రెస్ మీట్లో ఘాటైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక పోలీసుల సమక్షంలోనే యథేచ్ఛగా దాడుల పర్వం. ఇప్పుడు మనం చెప్పాం, పోలీసుల పర్వంలోనే యథేచ్ఛగా దాడుల పర్వం. ఇప్పుడు తప్పులు చేస్తున్నా ఎవరిని వదిలిపెట్టాం, వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం, అన్ని విచారణ చేయిస్తాం, కోర్టు బోను ఎక్కిస్తాం. చంద్రబాబు లాంటి దిగజారిన నేత ప్రపంచంలోనే ఉండరు. సిబిఐ సిట్ ఛార్జీల్లోనూ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు లేవంటే క్లీన్ చిట్ ఇచ్చినట్లే కదా. గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించి భరోసానిచ్చిన వైఎస్ జగన్ అంటూ చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే తిరుమల శ్రీవారి పట్ల చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులకు పురిగొల్పుతావా చంద్రబాబు అంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయం మొత్తం లడ్డూ పైన తిరుగుతూ ఉంది. ఇప్పుడు దాడులు, లేటెస్ట్గా దాడులు. సో మరి ప్రశ్నించినందుకు దాడులు చేయిస్తావా చంద్రబాబు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూసాం మనం, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు లేవంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా. అంటే అందులో దీనికి సంబంధించి లడ్డుకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అలా వాళ్ళ పేర్లు లేవు, మెన్షన్ చేయలేదు అంటూ, మెన్షన్ చేయకపోయినా కూడా వీళ్ళు వారిని హైలైట్ చేస్తూ ఉన్నారంటూ కూడా ధ్వజమెత్తినటువంటి సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో మరి స్వామ్యం కూని జరుగుతూ ఉంది ఏపీలో. కూటమి ప్రభుత్వం జయిస్తూ ఉంది, పోలీసులు ఉన్నారు, నామాత్రంగా ఉన్నారు, వారు ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడలేదు. ఒకవేళ కేసులు పెట్టాల్సి వచ్చినా కొంతమందిపై స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు జగన్. సో మరి ఈ జగన్ మాటలు మనం చూస్తూ ఉంటే విమర్శలాస్త్రాలు సంధించినటువంటి సందర్భం అయితే చూసాం. నిన్న అంబటి రాంబాబు పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో భారీ కాన్వాయ్తో వెళ్ళారు. ప్రజా సంఖ్య చాలా అధికంగా వచ్చింది. సో మరి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వచ్చేది మా ప్రభుత్వమే, వచ్చాక మేము లెక్కలు తేలుస్తామంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి జగన్ చేశారు కూటమి ప్రభుత్వంపై. ఇక చంద్రబాబు పవన్ ఏకాంత చర్చలు, తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయిందని విష ప్రచారం చేసి దొరికిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏం చేయాలనే అంశంపై ఇద్దరు మంతనాలు సాగించారంటూ కూడా ఒక కథనం వెలువరింది సాక్షిలో. ఇక ఏపీలో జంగిల్ రాజ్పై ఫ్యాక్ట్ కమిటీ, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామచంద్ర సుబ్రమణియన్ వెల్లడి. ఇక ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుని దోషులపై చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రుల ఇళ్లపై దాడి చేశారా అంటూ ఆగ్రహం. ఆయా ప్రాంతాల్లో పోలీసుల ప్రేక్షక పాత్రను తప్పుపట్టిన వైనం. ఇక పోలీసుల వ్యవస్థ పనితీరుపై ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా మండిపాటు. దళితులను వెలివేయడం క్షమించరాని నేరమని ఆగ్రహం. త్వరలో ఎన్సీఎస్సీ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని వెల్లడి చేసినటువంటి సందర్భం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఫిర్యాదు చేశారు. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్కి ఫిర్యాదు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు, నాయకులు, సాల్మన్ కుటుంబ సభ్యులు అంటూ కూడా ఇక్కడ ఇమేజ్ చూస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు క్లియర్గా. 20 నెలల్లో 390 హత్యలు, 766 దాడులు, పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు. ఎన్హెచ్ఆర్సీ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన వైఎస్ఆర్సీపీ అంటూ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రాజ్యాంగం అపహాస్యపడినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు జరుగుతూ ఉన్నాయి అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఆ క్షణం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పై దాడులు జరుగుతూ ఉన్నాయి, నేతలపై దాడులు జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇక జలకంటక సర్కారుపై పోరుకేక. నేడు చలో పోతిరెడ్డి పాడుకు రాయలసీమ రైతాంగం. ఎత్తిపోతల పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన. తరలి రానున్న నేతలు, కార్యకర్తలు, రైతులు. ప్రజా రైతుల సంఘాల సంఘీభావం. సభకు అనుమతి ఇవ్వకుండా చివరి క్షణం వరకు అడ్డుకున్న ప్రభుత్వం. అనుమతి లేకుండా పోతిరెడ్డి పాడు పోరుకు సిద్ధమైన సీమ, నెల్లూరు రైతులు, ప్రజలుగా చివరకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన ఆత్మకూరు డిఎస్పీ గారు అనుమతి మంజూరు చేశారంటే. సభకు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, బైరెడ్డి, సిద్ధార్థరెడ్డి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక నిందితులను రోడ్లపై ఎలా
పరేడ్ చేయిస్తారు అంటూ చూస్తూ ఉన్నాం. నేర నిరూపణ అయ్యే వరకు నిందితులు నిరపరాధులే. ఇక సామాన్యుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. చట్ట నిబంధనలు పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. నిందితుల పెరేడ్పై కౌంటర్లు వేయండి రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీకి హైకోర్టు ఆదేశం చేసినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు అంటూ చూస్తాను. ఆంధ్రజ్యోతి దినపత్రికకు విశాఖలో కోట్ల విలువైన భూమిని కట్టబెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కూడా దాఖలైనటువంటి వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోద పబ్లికేషన్స్ నోటీసులు జారీ చేసినట్ట, అంటే ఆమోద పబ్లికేషన్స్కి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అంట. ఇక రాష్ట్రంలో పాలన హైజాక్ అవుతుంది, రాష్ట్రంలో చట్టబద్ధ పాలన హైజాక్ అవుతున్నట్టు కూడా వామపక్ష పార్టీల ముఖ్య నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు, ఘర్షణలు, అక్రమ కేసులతో ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయని విమర్శించారు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు మార్చుకోవాలని ఉద్యమకారులు రాజకీయ పార్టీల నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తారు అన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్గా ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధానాంశాలు. ఇక్కడ చూద్దాం. జగన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి విషయాలు చూస్తాం. జగన్ కుట్రలపై జనంలోకి అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొందాం. చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, టీడీపీ జనసేన అధినేతల నిర్ణయం, చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ 2.5 గంటలకు పైగా సుదీర్ఘ భేటీ. వైసీపీ నేరపూరిత రాజకీయాలపైనే ప్రధాన చర్చ. కులచిచ్చు పెట్టాలని చూస్తుంది. ఏంటిది? వైఎస్ఆర్సీపీ కులచిచ్చు పెట్టాలని చూస్తుందంటూ కూడా డిస్కస్ చేసినటువంటి పరిస్థితి అంట. మరి తప్పుడు ప్రచారాలతో గందరగోళపరుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారమే నిదర్శనం. తప్పు చేసి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు. కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పంటున్నారు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి చేసినటువంటి పరిస్థితి. కల్తీ నెయ్యి సున్నితమైన అంశం, అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నాం. దీన్ని వైసీపీ అనుకూలంగా మార్చుకుంటుంది. జంతుకొవ్వ ఉందని తేలినా బుకాయిస్తుంది. సిట్ ఛార్జ్ షీటుపై కోర్టు నిర్ణయం తీసుకున్నాక అన్ని ఆధారాలతో ఎండగడతాం. సీఎం చంద్రబాబు వెల్లడి చేస్తాం. టీడీపీ జనసేన సమన్వయంపై చర్చ. త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ సీట్లపైన కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఇక బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, హాజరైన మంత్రి సవిత, అధికారులు అంటూ చూస్తా ఉన్నాం. పారిశ్రామికవేత్తలుగా బీసీలు తగిన కార్యాచరణ రూపొందించండి. అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష. ఆదరణ 3 ద్వారా ఆధునిక పరికరాలు. 60 కోట్ల శాసకీయ నిధులతో గురుకుల స్కూళ్లు, హాస్టల్ అంటూ సీఎం చంద్రబాబు వెల్లడి చేశాడు. ఇక సాగునీటి సదస్సు నేడే. సంఘాల అధ్యక్షులతో సీఎం సమావేశం. అమరావతి పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు. 6047 సంఘాలు, 58 ప్రాజెక్టు కమిటీలు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీల చైర్మన్ల హాజరు అంటూ చూస్తా ఉన్నాం. యాజమాన్య విధానాలపై సీఎం కీలక ప్రకటన. లస్కర్ వ్యవస్థ పైన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అవును తప్పు చేశాం, కల్తీ నెయ్యి కేసులు అప్రూవర్లుగా మారిన 3 మరి ఎవరో చూద్దాం. నిందితుల్లో డైరీ ఎక్స్పర్ట్స్ సురేంద్రనాథ్. ప్రోటోకాల్ దర్శనాలు, మర్యాదతో వల. మర్యాదలకు మురిసి తప్పు చేశానని విలవిల. కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్ట్, రసాయనాల సరఫరా వ్యాపారి, బోలే బాబా డైరీ ఉద్యోగి సైతం నేరం అంగీకరించారు అంటూ కూడా ఒక కథనం వెలువరించింది. మరి ఇది వాస్తవమా కాదా అనేది కూడా చూడాలి. ఆంధ్రజ్యోతి అయితే హైలైట్ చేస్తూ ఉంది. మరి 3 అప్రూవర్గా మారారు. దీనికి సంబంధించి నేరం చేశాము అంటూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అంట. మరి చూద్దాం. చిన్నప్పన్న పెద్ద దండాలంట. చిన్నప్పన్న పెద్ద దండాలంట. చూద్దాం. నాడు సుబ్బారెడ్డి పిఏగా ఎన్నో అక్రమాలు, కల్తీ నెయ్యి సహా ఇతర వ్యవహారాల్లో పాత్ర. షిప్పింగ్, షూ కంపెనీల నుంచి లంచాలు. ఖాతాలో మొత్తం 4,69,26,202 రూపాయలు జమ. నేరుగా కాకుండా ఒక మహిళా బ్యాంకు ఖాతా విజయవాడ నుంచి ఆ ఖాతా ఢిల్లీకి బదిలీ. ఖాతాను తనే ఆపరేట్ చేసిన అప్పన్న. కేసు నమోదుకు ఏసీబీ డీజీకి సిట్ లేఖ రాసినటువంటి పరిస్థితి అంట. రైట్గా హవ్వ నవ్విపోదురుగాక అంటూ ఒక హెడ్లైన్ చూస్తూ ఉన్నాం. తిట్టి సారి చెప్పేందుకు పొగడాలంట. కాపుకులంలో రాంబాబు టైగర్ అంట. సొంత పార్టీ నేతలే నవ్వుకునేలా జగన్ వ్యాఖ్యలు. అంబటి బూతుల చరిత్ర మర్చి పొగడతలు అంటూ చూస్తూ ఉన్నాం. సో మరి హవ్వ నవ్విపోదురుగాక అంటూ ఒక వ్యంగ్యంగా ఇచ్చినటువంటి హెడ్లైన్ చూడొచ్చు. ఇక్కడ తిట్టి సారి చెప్పేందుకు పొగడాలంట.
వెటకారంగా రాస్తున్నటువంటి పరిస్థితి. ఈ కాపు కులంలో రాంబాబు టైగర్ అంట, సొంత పార్టీ నేతలే నవ్వుకునేలా జగన్ వ్యాఖ్యలు, అంబటి బూతుల చరిత్ర మర్చిపోయి పొగడ్తలు అంటూ చూస్తా ఉన్నా. ఇక ఆన్లైన్ గేమ్కు బానిసలై అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్య అంట. మొత్తానికి ఆన్లైన్ గేమ్కి సంబంధించి చాలా అవగాహన సదస్సులు పెట్టారు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నారు. దాని మీద కూడా కొంతమంది సినీ ప్రముఖుల్ని కావచ్చు, కొంతమంది ముఖ్య ప్రముఖుల్ని కానీ విచారించింది, హెచ్చరించింది ప్రభుత్వం. ఆన్లైన్ గేమ్స్కి ప్రోత్సహించొద్దు అని చెప్పి ఇంత అవగాహన పెంచినా కూడా ఇక్కడ చూసాం, ముగ్గురు అక్క చెల్లెళ్ళు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయారు. సో మరి ఇది అవగాహన పెంచినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంటే లోపం ఎక్కడుందో ఒకసారి గమనించవచ్చు. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియనటువంటి ఏజ్లో చిన్న ఆలోచనలు కూడా చేయకుండా పెద్ద పెద్ద ఆలోచనతో పోతే ఇలానే ఉంటుంది అనమాట. సో మరి పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి పిల్లల్ని. ఫైనల్కి యువభారత శతగొట్టిన అరోన్ జార్జ్, చెలరేగిన వైభవ్, ఆయుష్. సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్కు చిత్తు. రేపు ఇంగ్లాండ్తో టైటిల్ పోరు. అండర్-19 ప్రపంచ కప్లో సెమీఫైనల్ ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసింది. రేపు ఇంగ్లాండ్తో టైటిల్ పోరు అంటూ చూస్తా ఉన్నాం. ఇక 10th ఇన్విజిలేషన్లో ఆటోమేషన్ సాఫ్ట్వేర్తో ఇంజనీర్ల ఇన్విజిలేటర్ల నియామకం జరుగుతూ ఉంది. ఇక మాన్యువల్ విధానానికి విద్యాశాఖ స్వస్తి అంటూ చెప్తా ఉన్నారు. ఇన్విజిలేషన్కి సంబంధించి మొత్తం ఆన్లైన్ విధానంలోనే ఇన్విజిలేటర్స్ని ఎన్నుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక లోక్సభలో పుస్తక పోరు. నరవణి ఆత్మకథను సభలో ప్రదర్శించిన రాహుల్ గాంధీ. బోఫార్స్ గాంధీల కుటుంబంపై పుస్తకాలను తీసుకొచ్చిన బీజేపీ ఎంపీ. సభలో తీవ్ర గందరగోళం. స్పీకర్కు పరస్పరం ఫిర్యాదులు. పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ నిరసన. సభలో రాహుల్కు అనుమతి ఇవ్వట్లేదు అంటూ ప్రభుత్వం భయపడుతుంది అంటూ ప్రియాంక గాంధీ వెల్లడి చేసినటువంటి అంశం. ఇక అమెరికా నుంచి 40 లక్షల కోట్ల ఉత్పత్తులు కొంటామన్నారు. ఈ మేరకు మోదీ మాటిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై 0 టారిఫ్. భారత్పై అమెరికా 18% సుంకం విధిస్తుంది. ఇక వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ వెల్లడి చేశారు. వెనిజులా చమురుతో భారీ లబ్ధి. $300 బిలియన్ ఆదా అంటూ ఎస్బీఐ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్. ఇక లాయర్ దీది. బెంగాల్లో ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన మమత. ఓట్లను భారీగా తొలగిస్తున్నారు. బతికున్న వాళ్ళను చనిపోయారని పేర్కొంటున్నారు. 2 ఏళ్లలో జరిపించాల్సిన ఎస్ఐఆర్ 3 నెలల్లో. 2 ఏళ్లలో జరపాల్సిన ఎస్ఐఆర్ 3 నెలల్లో పూర్తి చేశారంట. ఈసీకి 6 ఉత్తరాలు రాసిన స్పందన లేదు. న్యాయం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ మమతా బెనర్జీ చెప్తా ఉన్నారు. ఇక దీది 5 నిమిషాలు అడిగితే 15 నిమిషాల సమయం ఇచ్చిన సిజిఐ 9కి వాయిదా. ఈసీకి నోటీసులు అంటూ చూస్తూ ఉన్నాం. మొత్తానికి చనిపోయిన వాళ్ళను బతికి చూపిస్తూ ఉన్నారు, బతికిన వాళ్ళని చనిపోయినట్టుగా చూపిస్తారంట. మరి ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కానీ సో మొత్తానికైతే మమతా బెనర్జీ అలా చెప్తా ఉన్నారు. రైట్. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూస్తూ ఉన్నాం. మొగుడు పిల్లల ఫోన్ల విన్నోడు జాతిపిత ఎట్లయితాడు అంటూ కూడా ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి. మొగుడు పిల్లలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు విన్నటువంటి ఆ పర్సను ఎవరైతే ఉన్నారో ఆ పర్సను జాతిపిత ఎవరవుతారు అంటూ కూడా సూటిగా ప్రశ్న చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో నిర్వహించిన సభలో ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు నీలగిరి జిల్లా మహిళా సమైక్య నల్లగొండ 1138 కోట్ల రూపాయలు మాత్రమే అంటూ చూస్తూ ఉన్నాం విడుదల చేశారంట నిధులు. ఇక నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు కానీ మాకు కాదు. సన్నాసి దొర ఎప్పటికీ జాతిపిత కాలేడు అంటూ సీఎం విమర్శించినటువంటి పరిస్థితి. రైట్గా ఇంకో విషయం ప్రకటించారు సీఎం. ఇక్కడ చూసాం, మున్సిపల్స్ ముగిశాక రైతు భరోసా వేస్తామంటూ సీఎం ప్రకటన చేశారు. మరి ఈ యొక్క సీఎం ప్రకటన మరి ఎలా ఉండబోతుంది, ఆ ప్రకటన చేసినటువంటి వాటిని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారని కూడా చూడొచ్చు. ఇక పబ్లిష్ కాలేదన్నారుగా ఇదిగో నరవణే బుక్. ఆర్మీ మాజీ చీఫ్ రాసిన బుక్ను చూసిన రాహుల్ గాంధీ అంటూ చూపినటువంటి ఈ బుక్ చూస్తున్నాం క్లియర్గా. తెలంగాణలో మాఫియా పాలన. కాంగ్రెస్ సర్కార్లో కమిషనర్ రాజ్ నితిన్ నబీన్ వెల్లడి చేశారు. ఇక ప్రతి పనికి బిల్లుల మంజూరుకు హారర్ ట్యాక్స్ విధిస్తున్నారు. బీఆర్ఎస్ పోయిందనుకుంటే కాంగ్రెస్ దోపిడీ చేస్తుంది. బీఆర్ఎస్ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి బయటపడ్డామనుకుంటుంటే కాంగ్రెస్ కూడా దోపిడీ చేస్తూ ఉంది. అదేవిధంగా
అంటూ వ్యాఖ్యలు చేశారు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వాళ్ళను బుజ్జగిస్తున్నది, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్. రైట్, ఇక మహబూబ్ నగర్ బీజేపీ విజయ సంకల్ప సభ సమ్మేళనంలో వెల్లడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఏపీ పరంగా చూస్తే గొడవలు, అల్లర్లు, దాంతోపాటు వైఎస్ జగన్ పరామర్శ చేసినటువంటి పరిస్థితి చూసాం. తెలంగాణ విషయానికి వస్తే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వెల్లడి చేసినటువంటి అంశాలు ఏంటంటే, మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత రైతు భరోసాకు సంబంధించి, రైతులకు సంబంధించి మేము అమౌంట్ జారీ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇంకా ఫైనల్గా చూస్తే ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరోపణ.